హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీ క్రియేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. అలానే ఫ్రెండ్స్, ఇంత మంచి స్టోరీస్ కి వ్యూస్ మాత్రం అస్సలు రావట్లేదండి. అందుకని ఈ స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి కామెంట్ బాక్స్ లో ఉన్న హై పాయింట్స్ లో పాయింట్స్ కానీ ఇచ్చారంటే మన స్టోరీకి వ్యూస్ పెరిగే ఛాన్స్ ఉంది. సో దయచేసి హై పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 58వ భాగం. రాత్రి అలా వెళ్ళినవాడు ఉదయాన్నే గంట కొట్టినట్టు స్కూల్ టైం కల్లా వచ్చేశాడు సిద్ధార్థ్. కార్ కీస్ తిప్పుకుంటూ పైకెళ్తున్న సిద్ధుని చూసి, ఇదిగో అబ్బాయి ఆగు అంటూ పిలిచింది వర్ధనమ్మ. వెనక్కి తిరిగి, హాయ్ బామ్మగారు, మీరు ఇంటి ఓనర్ అనుకుంటా కదా, మీ పేరు కూడా ఏదో ఉండాలే, అదేదో అమ్మ, మీ అమ్మ మాయమ్మ అని అంటుండే, కర్మ కర్మ, మీ అమ్మ మాయమ్మ కాదు నాయనా, నా పేరు వర్ధనమ్మ. అదే వర్ధనమ్మ, గుర్తొచ్చింది. మీ పేరు చాలా బాగుంది బామ్మ. నా పేరు బాగుండబట్టే మా వాళ్ళు నాకు ఆ పేరు పెట్టారు. కానీ ముందు నీ గురించి చెప్పు. అసలెవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వస్తున్నావు? ఆ శిఖరకు నీకు ఏంటి సంబంధం అంటుంటే అంతలో అటువైపు వెళ్లే ఆ కాలనీ వాళ్ళు వచ్చి అక్కడికి నిలబడ్డారు. ఇదిగో అబ్బాయి, నిన్న రాత్రి నువ్వే కదా శిఖర దగ్గరికి వచ్చింది? అవును నేనే. అవ్వా, సిగ్గు లేకుండా ఆడపిల్ల గదికి అర్ధరాత్రి వచ్చింది చాలక అవునని చెప్తున్నావా? సిగ్గా? దేనికంది సిగ్గు? నేనేమైనా దొంగతనంగా వచ్చానా? మెయిన్ రోడ్డు మీద కదా వచ్చాను. చాలే, నోరు మూసుకోబయ్యా. ఏది ఆ శిఖర? దాన్నిప్పుడే ఇంటి నుండి గెంటేస్తాను, నా ఇంట్లో నుండి. ఇలాంటి పనులు చేస్తే నేను ఒప్పుకోను అంటూ శిఖరని పిలవబోయింది వర్ధనమ్మ. ఆగుబమ్మా, ముందు నేను చెప్పే జాగ్రత్తగా విను. ఇంకా ఏంటయ్యా వినేది? చూడండి వర్ధనమ్మగారు, ఆ శిఖర గురించి ఈ కాలనీలో ఎవరికీ మంచి అభిప్రాయం లేదు. మొన్నటిదాకా వాడెవడో పగలు రాత్రి మాత్రమే వచ్చేవాడు. ఇప్పుడేమో వీడెవడో పబ్లిక్ గానే వస్తున్నాడు. ఇంకా ఆ శిఖర ఇక్కడే ఉందంటే మేము ఒప్పుకోం అన్నారు ఆ వీధిలో వాళ్ళు. ఆగండి, ఎందుకు అందరూ అంత ఫైర్ అవుతున్నారు? శిఖర మీరనుకున్నంత చీప్ క్యారెక్టర్ కాదు, ఫస్ట్ అది తెలుసుకోండి అన్నాడు సిద్ధార్థ్. తెలుస్తూనే ఉంది, దాని గురించి నువ్వు బాగా చెప్తున్నావు. నేను మాత్రమే చెప్పగలను, ఎందుకంటే నేనెవరో తెలుసా? తెలుసులేవయ్యా, అది పనిచేసే కంపెనీకి ఓనర్వి అంతేగా అంది వర్ధనమ్మ. అంతేకాదు బామ్మ, ఇంకోటి కూడా ఉంది. ఏంటది? చిన్నగా బ్లెష్ అవుతూ, నేను శిఖరకి హస్బెండ్ని అనగానే అందరూ నోర్లు తెరిచేశారు. అవును బామ్మ, నేను శిఖర మొగుణ్ణి. చాలే ఆపు నీ అబద్ధాలు, దానికి ఇంకా పెళ్ళే కాలేదు. బామ్మా, మాకు పెళ్లి మాత్రమే కాలేదు, మిగిలినవన్నీ అయిపోయాయి. అంటే శౌర్య అని పిలిచి కాసేపాగి నా కన్నబిడ్డ అన్నాడు సిద్ధార్థ్. అందరూ షాక్తో, నిజమా? అవును, మేమిద్దరం కాలేజ్లో ప్రేమించుకున్నాం. వయసు వేడిలో తొందరపడ్డాం. అదే టైంకి నేను అమెరికా వెళ్లాల్సొచ్చింది. తిరిగొచ్చేసరికి జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. నేను తన కోసం చాలా చోట్ల వెతికాను, కానీ ఎక్కడా తను కనిపించలేదు. అనుకోకుండా నా కంపెనీలోనే ఉద్యోగంలో చేరింది. అప్పటినుండి తన కోసం, తన ప్రేమ కోసం గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నా. కానీ తను మాత్రం నేను తనని మోసం చేశానని నమ్మి నా మీద ద్వేషాన్ని పెంచుకుంది. కానీ నేనలా వదిలేలేనుగా. అందుకే తన చుట్టూ తిరుగుతూ తన మనసు మార్చడానికి ట్రై చేస్తున్నా అంటూ కళ్ళు తుడుచుకొని, ఇప్పుడు చెప్పండి బామ్మగారు, నేను తన కోసం రావడం తప్ప? తాళి కట్టనంత మాత్రాన తను నా భార్య కాకుండా పోతుందా అని ఎమోషనల్ గా యాక్ట్ చేస్తూ సిద్ధార్థ్ చెప్తుంటే అప్పటికే అక్కడున్న అందరూ కన్నీళ్లతో చూస్తున్నారు. వీళ్ళేంటి నేనేదో కథ చెప్తే ఇలా ఏడుస్తున్నారు అనుకొని, ఏమైంది బామ్మ, ఎందుకేడుస్తున్నారు అని అడిగాడు సిద్ధార్థ్. ఏం లేదు నాయనా, అవసరం తీరాక వదిలించుకునే వాళ్ళున్న ఈ లోకంలో నీలా మనస్ఫూర్తిగా ప్రేమించేవాడు దొరకడం చాలా కష్టం. ఉండు, దాంతో నేను మాట్లాడి మీ ఇద్దరి పెళ్లి నేను చేస్తాను అని వెళ్ళబోతుంటే, అమ్మో అప్పుడు నాకది పిండం పెడుతుంది అనుకొని, ఆగండి బామ్మగారు. ఏమైంది నాయనా? ఏం లేదు బామ్మ, మా ఇద్దరి మధ్యలోకి మరొకరు రావడం నాకిష్టం లేదు.
అందుకే తనని నేనే దారిలోకి తెచ్చుకుంటాను. అది నిజమేలే, అసలే మొండికటం, నేను చెప్పినా నిన్నే అబద్ధం చేసుకోగలదు. అవును బామ్మ, కాబట్టి ఇప్పుడు శిఖర అంటే ఏంటో మీ అందరికీ ఓ క్లారిటీ వచ్చిందిగా. ఎందుకు రాదు? పైగా శౌర్యలో నీ పోలికలు స్పష్టంగా కనిపిస్తుంటేను. ఏవమ్మా, విన్నారుగా, శిఖర బంగారం, వీళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలు. ఇంకోసారి శిఖరని ఏమైనా అన్నారంటే బాగోదు చెప్తున్నా. ఇక నుండి ఈ అబ్బాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంటాడు. ఎవరైనా తప్పుగా మాట్లాడారంటే నా గురించి తెలుసుగా అని బెదిరించింది వర్ధనమ్మ. అయ్యో, ఇంత బాగా తెలుసుకుంటే మేమేమనుకుంటాం చెప్పండి. చూడు బాబు, ఆ శిఖర జగమొండి, వీలైనంత త్వరగా తనని మార్చి పెళ్లి చేసుకో అని సలహా ఇచ్చి వెళ్ళిపోయారు అక్కడికొచ్చిన వీధిలో వాళ్లంతా. బామ్మ, ఇక శిఖ గురించి నీ డౌట్లు తీరినట్టేనా? తీరినట్టే గాని ఆ సాత్విక్ ఇదంతా తెలుసా? నవ్వుతూ, ఎందుకు తెలీదు బామ్మ, శిఖర గురించి నాకు తెలిసింది కూడా తన వల్లే. వాళ్ళిద్దరి మధ్య చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది బామ్మ, అందుకే ఇన్ని రోజులు తనకి తోడుగా ఉన్నాడు. సరే బామ్మ, ఇక నేనొస్తా, బాబు స్కూల్ టైం అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. కుర్రాడు హీరోలా ఉన్నాడు. స్వామి వెంకన్న, వీళ్ళిద్దరి పెళ్ళైతే నీ కొండకొచ్చి దర్శనం చేసుకుంటాను అనుకుంటూ లోపలికెళ్ళిపోయింది వర్ధనమ్మ. శౌర్యని రెడీ చేస్తున్న శిఖరకి ఆగకుండా కాలింగ్ బెల్ మోగుతుండడంతో మీనా, ఎవరో చూడు అని కేకేసింది. సరేనక్క అంటూ డోర్ ఓపెన్ చేయగానే నవ్వుతూ గుడ్ మార్నింగ్ మీనా అంటే, ఈ మధ్య సిద్ధు మీనాకి బాగా అలవాటవడంతో గుడ్ మార్నింగ్ అన్నయ్య అంటూ విష్ చేసింది. అన్నయ్య అనగానే సిద్ధు గుండెల్లో చిన్నగా పెయిన్ మొదలైంది. చూడమ్మా, నువ్వు శిఖరని అక్క అంటావు కదా. అవును, అప్పుడు నన్ను బావ అనైనా అను, లేదంటే మీ అక్కని వదిన అనైనా అను, అంతేకాని ఇలా వరుసలు మార్చి అసలే గాల్లో దీపంలా ఊగుతున్న మా రిలేషన్ని ఉఫ్ఫుమని ఆపేయకు. మిమ్మల్ని బావ అంటే మా అక్క నా పీక పట్టుకుంటుందేమోనండి. ఇది కూడా పాయింటే. అప్పుడు పంచేయి, సిద్ధు అని పిలు. మిమ్మల్ని పేరు పెట్టా, మరేం పర్వాలేదు, నువ్వు అలానే పిలు. ఇంతకీ మీ అక్క ఎక్కడా? లోపల బాబుని రెడీ చేస్తుంది, నువ్వెళ్ళి పని చూసుకో అని చెప్పి లోపలికెళ్లాడు సిద్ధార్థ్. శౌర్య, సరిగ్గా నిలబడు. నో మమ్మీ, నాకు చాలా షైగా ఉంది అంటూ మెలికలు తిరుగుతుంటే సీటు మీద ఒక్కటిచ్చి, రేయ్, నిన్ను పుట్టినప్పటి నుండి చూస్తున్నా, నా ముందు షై ఏంట్రా? ఏమో, నాకిలా నచ్చట్లేదు, నువ్వెళ్ళు అంటే, సిద్ధుకన్నా ఇలాలా డ్రెస్ వేస్తాను అని తన చిన్నప్పుడు అడిగేది సంధ్య. ఆల్రెడీ వేసుకున్నాగా మమ్మీ అంటూ ముందుది వెనక్కి వెనక్కి ముందుకి వేసుకున్న 6 ఏళ్ల సిద్ధార్థిని చూసి సంధ్య గట్టిగా నవ్వేస్తూ, ఏంటి నాన్న ఇలా వేసుకున్నావు? నేను వేస్తానుగా అంటూ డ్రెస్ తీస్తుంటే, నో మమ్మీ, నేను పెద్దన్నైపోయాను, నువ్వు నన్నలా చూడకూడదు అన్నాడు 6 ఏళ్ల సిద్ధు. శరత్ గట్టిగా నవ్వుతూ, శరత్ శరత్ ఒకసారి ఇలారా అని అరిచింది సంధ్య. ఏంటి సంధ్య అంటూ సిద్ధుని చూసి, రేయ్, డ్రెస్ ఏంట్రా ఇలా వేసుకున్నావు? నీ కొడుకు పెద్దాడైపోయాడంట, నేను చూడకూడదంట, వీడి సంగతేంటో నువ్వు చూడు అని సంధ్య వెళ్ళిపోగానే, ఏంట్రా, నువ్వు పెద్దాడివైపోయావా? ఎస్ డాడీ నవ్వి, సర్లే, డ్రెస్ వేసుకోవడం ఇలా కాదు, మీ మమ్మీ చూడకూడదు, కానీ మనిద్దరం సేమ్ జెండర్స్ కాబట్టి నో ప్రాబ్లం, నేను వేస్తాను, వేయించుకో అంటూ సిద్ధార్థ్ని రెడీ చేశాడు శరత్. ఒకప్పటి చిన్ననాటి జ్ఞాపకం సిద్ధార్థ్ ముందు మెదలగానే పెదవుల మీద నవ్వొచ్చేసింది సిద్ధుకి. అమ్మ నా కొడుక, పోలికలే అనుకున్నా, బుద్ధులు కూడా నావేనా అని అనుకుంటుండగానే, హాయ్ అంకుల్ అన్న శౌర్య గొంతుకి తల తిప్పి చూశాడు. హాయ్ శౌర్య, నువ్వేంటి ఇంత పొద్దున్నే వచ్చేశావు? నీకోసం కాదులే, నా బంగారం కోసం అంటూ, ఏంటి నన్ను గోల్ చేస్తున్నావు? సావాస దోషం, నీతో ఫ్రెండ్షిప్ చేసి వాడు కూడా నీలా తయారవుతున్నాడు. శిఖర చేతిలో డ్రెస్ లాక్కొని, అయితే నేనే వాణ్ణి రెడీ చేస్తా, తమరెళ్ళి మా లిటిల్ హీరోకి టిఫిన్ రెడీ చేయండి అనడంతో, ఏంటి ఎక్కువ చేస్తున్నావు, అసలు ఎందుకొచ్చావు ఇంత పొద్దున్నే? మర్చిపోయావా, సాత్విక్ మీ ఇద్దరిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. అబ్బా, ఈ సాత్విక్ పేరు చెప్పి నన్ను టార్చర్ పెడుతున్నాడు అనుకుంటూ అక్కడి నుండి విసుగ్గా వెళ్ళిపోయింది శిఖర. కన్నా, నేను నిన్ను రెడీ చేయనా, మనిద్దరం సేమ్ జెండర్ కదా. ఓకే అంకుల్ అనడంతో, గుడ్ బాయ్ అంటూ వాడిని రెడీ చేస్తుంటే వాడి చిన్ని తొడ మీదున్న పుట్టుమచ్చ చూసి, గాడ్, వీడేంటి నాకు మరీ జిరాక్స్ కాపీలా దిగిపోయాడు అనుకుంటుంటే, అంకుల్ టైం అవుతుంది అనడంతో వాణ్ణి ఫాస్ట్గా రెడీ చేసి తీసుకెళ్లాడు సిద్ధార్థ్. శౌర్యకి ఇడ్లీ తినిపిస్తూ, ఎందుకొచ్చావు అని అడిగింది సిద్ధార్థ్ని. నెయ్యి కారంలో ఇడ్లీని ముంచుకు తింటూ, వచ్చినప్పటి నుండి అరిగిపోయిన రికార్డులో ఇదే క్వశ్చన్ ఎన్నిసార్లు అడుగుతావు
అడగడానికి నీకెలా ఉందో కానీ చెప్పడానికి మాత్రం నాకు చాలా చిరాగ్గా ఉంది. అండ్ ఈ రోజు నుండి బాబుని స్కూల్కి నేనే తీసుకెళ్తాను. నిజంగానా అంకుల్? అవునాన్నా, అందుకే వచ్చేశాను. ఏమక్కర్లేదు, వాడి సంగతి నేను చూసుకోగలను. నువ్వు బయలుదేరు. ఆ విషయం సాత్విక్ని ఫోన్ చేసి చెప్పు. తానే నిన్ను బాబుని జాగ్రత్తగా చూసుకోమన్నాడు అంటూనే ఇడ్లీ కంప్లీట్ చేసి, నీ ఇడ్లీ కారం నీలాగనే కారం కారంగా ఉన్నా చాలా బాగుంది అని హ్యాండ్ వాష్ చేసుకుని, కన్నా పద వెళ్దాం అంటూ బాబునెత్తుకుని వెళ్ళిపోతుంటే పక్కనే ఉన్న బ్యాగ్ తీసుకుని తన వెనకే వెళ్తూ, సిద్ధు ఇదంతా వద్దు, నా మాట విను అంటున్నా వినకుండా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. ఏం బాబు వెళ్తున్నావా అంటూ వచ్చింది వర్ధనమ్మ. అవును బామ్మ, బాబుని స్కూల్కి తీసుకెళ్తున్నాను. చాలా సంతోషం బాబు. ఏటూ అమ్మాయి కూడా నీ ఆఫీస్లోనే పనిచేస్తుందిగా, ఇద్దరూ కలిసి వెళ్ళకూడదా? తను రావాలే గాని ఎందుకు తీసుకెళ్లను బామ్మ. పిన్ని, నువ్వేంటి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు? ఓ శిఖరా, మిమ్మల్ని పిన్ని అంటుందా? సారీ అత్తయ్య గారు, తెలియక మిమ్మల్ని బామ్మ అనేశాను అని సిద్ధార్థ్ మెలికలు తిరుగుతుంటే, పర్వాలేదులే నాయనా, మమ్మల్ని ఎలా పిలిస్తే ఏంటి, మేమే శిఖరా నువ్వు అబ్బాయితో పాటు వెళ్ళొచ్చుగా. ఏమైంది పిన్ని నీకు? అబ్బాయి ఏంటో నాకు ఇందాకే తెలిసిందే. అంకుల్ స్కూల్ టైం అవుతుంది, పద నాన్న అని. శిఖ, నువ్వు మళ్ళీ బైక్ ఎందుకు చెప్పు, ఇద్దరం కారులో వెళ్దాం, సౌర్య కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు అంటుంటే, వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని డౌట్గా చూస్తుంది శిఖర. శిఖ, అబ్బాయి ఎంత ప్రేమగా పిలుస్తుంటే బొమ్మలా నిలబడతావేంటే, వెళ్ళి తన పక్కన కూర్చో. అక్కర్లేదు పిన్ని అని పళ్ళు పటపటా నూరుతూ, బాబు జాగ్రత్త. నువ్వంతలా చెప్పాలా శిఖ, వీడు నా ప్రాణం అంటూనే కార్ స్టార్ట్ చేశాడు సిద్ధార్థ్. తన వెనకే బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది శిఖర. రోజులిలా సిద్ధుకి కొంచెం కష్టంగా, శిఖరకి కొంచెం కష్టంగా, సౌర్యకేమో ఎప్పుడూ చూసే అమ్మ ప్రేమతో పాటు సిద్ధు లాలన కూడా తోడవటంతో హాయిగా డేస్ పాస్ అయిపోతున్నాయి. ఇలా రోజులు ముందుకెళ్తూ సంధ్య, శరత్, సుదీప్ ఢిల్లీ నుండి బెంగళూరు వచ్చే రోజు కూడా దగ్గరికి వచ్చేసింది. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ ఎంత బాగుందే కదా. కొంచెం కొంచెంగా స్టోరీ ముందుకెళ్ళిపోతుంది. ఎంత అంటే సంధ్య, శరత్లు బెంగళూరుకి వచ్చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సిద్ధు, శిఖర మ్యాటర్ మొత్తం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారంటారు? చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఇంత మంచి శ్రీధర్ గారి స్టోరీస్ కి వ్యూస్ మాత్రం రావట్లేదండి. దయచేసి మీరు కామెంట్ బాక్స్ లో ఉన్న హైప్ లో పాయింట్స్ కానీ ఇచ్చారంటే మన ఛానల్ కి వ్యూస్ పెరిగే అవకాశం ఉంది. ఆ పని చేయడం అసలు మర్చిపోకండి. అలాగే స్టోరీ నచ్చిన వాళ్ళు ఇమీడియట్ గా మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.